ప్రస్తుతం మనం నార్మల్‌గా చూసుకుంటే, ఆంధ్రప్రదేశ్‌లోని ఉన్న ప్రభుత్వ విశ్వవిద్యాలయాల గురించి ఒకసారి చూసుకుందాం. నార్మల్‌గా మనం చూసుకుంటే ఇంజినీరింగ్ కాలేజెస్, మెడికల్ కాలేజెస్ అవన్నీ ఒక పక్కన పెడితే, మనకు నార్మల్‌గా ఆర్ట్స్ చదివే కాలేజెస్, అలాగే కెమిస్ట్రీకి ఈటన్నిటికి మనం నార్మల్‌గా చూసుకుంటే, మనకి 2008లో జిల్లాకో కాలేజ్ అనే నినాదం రాకముందు, మనకి ఉన్నవి సుమారుగా 4 కాలేజీలు, పెద్ద కాలేజీలు ఉండేవి. అందులో మొదటిది ఆంధ్ర యూనివర్సిటీ. దానికి ఎస్టాబ్లిష్ చేసి 2026కి 100 ఇయర్స్ అవుతుంది. తర్వాత మనం చూసుకుంటే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తర్వాత ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, తర్వాత శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ. ఈ 4 యూనివర్సిటీలనేవి చాలా పెద్ద యూనివర్సిటీలు ఆంధ్రప్రదేశ్‌లోకెల్లా. అయితే మనం నార్మల్‌గా ఇప్పుడు చూసుకుంటే, ఈ 4 యూనివర్సిటీలోని స్టాఫ్ లేరసలు. ఈ 4 యూనివర్సిటీలో ఉన్న స్టాఫ్ ఎంతమంది? ఫర్ సపోజ్ 100 మంది స్టాఫ్ ఉండాలి అంటే, అక్కడున్న స్టాఫ్ ఎంతమంది అంటే 10-15 మంది ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ గూడా మరెవరు అనంటే వాళ్ళందరూ గెస్ట్ లెక్చరర్స్ మరియు రీసెర్చ్ స్కాలర్స్. వీళ్ళని పెట్టుకొని యూనివర్సిటీలు రన్ చేస్తుంది గవర్నమెంట్. అయితే నోటిఫికేషన్ తీయలేదంటే, నోటిఫికేషన్‌లు తీస్తున్నారు. తీసినప్పుడే వాళ్ళు మరి డిసైడ్ అవుతున్నారో లేక తీయకనా ఆ యామరపాటులో తీసి మరి ఏదవుతున్నారో తెలీదు గానీ, నోటిఫికేషన్ తీస్తున్నారు. ఆ నోటిఫికేషన్‌లన్నీ కోర్ట్‌లో ఉంటున్నాయి. ఫర్ సపోజ్ 2023లో ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్ కూడా కోర్ట్‌లో ఉంది. తర్వాత ఇంకొక నోటిఫికేషన్ తీస్తామన్నారు. అవి కూడా కోర్ట్‌లోకెళ్తున్నాయి. అసలు స్టేట్ గవర్నమెంట్ తీసే ఏ ఉద్యోగాలైనా కోర్ట్‌కెళ్ళకుండా మాత్రం బయటికి రావట్లేదు. అది మనం ఒక విషయం పక్కన పెడితే, ఇక్కడ మనం ముఖ్యంగా యూనివర్సిటీస్ గురించే మాట్లాడుకుంటే, యూనివర్సిటీలో ఉన్న ప్రస్తుతం ఉన్న పరిస్థితులైతే ఇవి. దీనిలో ముఖ్యంగా ఏంటంటే, స్టాఫ్ లేరు. ఇన్‌ఫ్రాస్ట్రక్చరు సరైనదిగా కల్పించటం లేదు. మూడోదండి నిర్లక్ష్యం. ఎక్కువగా బాధ్యతా రాహిత్యం, నిర్లక్ష్యం అనేది ఎక్కువగా మనకి ప్రభుత్వ యూనివర్సిటీలు చాలా ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణాలు ఏంటి అని అనుకుంటే, ఇక్కడ ప్రశ్నించటం లేదు. ప్రశ్నిస్తేనే కదా ఏదైనా జరుగుతుంది. ప్రశ్నించాలి. అయితే ఏంటి అంటే, ఇక్కడ నామకరణం అయితే ఇప్పుడు మనకున్న ఎక్స్, వై, జెడ్, ఏ, బీ, సి అని సమ్ ఆర్గనైజేషన్స్ అనేవి ఉన్నాయి. అయితే ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రశ్నించట్లేదంటే, చాలా ప్రశ్నిస్తున్నారు. చాలా గంభీరంగా ప్రశ్నిస్తున్నారు. వాళ్ళ వంతు ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అయితే అసలు మరి లోపం ఎక్కడ జరిగింది? తప్పు ఎక్కడ జరుగుతుంది అంటే, అందరి సిద్ధాంతం ఒకటే ఏంటంటే, విద్యను కాపాడాలి. ప్రతి విద్యార్థికి విద్య అందాలి. విద్యా వ్యవస్థను కాపాడాలి. విద్య అనేది ప్రభుత్వం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. పొందడం అనేది విద్యార్థిగా మన హక్కు అనే లక్ష్యాలతోనే ఈ ఆర్గనైజేషన్స్ అన్నీ పనిచేస్తున్నాయి. అయితే మనందరికీ కలిపి ఒక కామన్ ప్లాట్‌ఫార్మ్ అనేది లేదు. దానివల్లే ఇప్పటికి మనం ఈ బాధలను అనుభవిస్తున్నాం. నార్మల్‌గా మనం చూసుకుంటే ఒక విద్యార్థి ఉన్నాడు. ఆ విద్యార్థి ఏదో ఒక యూనివర్సిటీలో చదువుకొని అక్కడి నుంచి యూనివర్సిటీ సర్టిఫికేట్ తీసుకుంటూ అలాగే ఏదో కాంపిటీటివ్ ప్రిపేర్ అయ్యి తన జాబ్ కొట్టాలనేసి ఇక్కడికొచ్చాడు. ఇక్కడికొచ్చేసరికి ఏంటంటే ఇక్కడ స్టాఫ్ లేరు. ఇక్కడ అతనికి ఎదురైన బాధ ఏంటి అంటే నార్మల్‌గా ఇక్కడ ఎవరు నాకు చెప్తారు? చెప్పేవాళ్ళు లేరు అనుకునే సమయానికి గెస్ట్ ఫ్యాకల్టీ, రీసెర్చ్ స్కాలర్స్ చెప్తున్నారు. ఆళ్ళకొచ్చింది చెప్తున్నారు. అలాగే స్టూడెంట్స్‌కి అర్థమైనట్టు చెప్తున్నారు. అంతవరకు సరిపోయింది. తర్వాత ఆడు డిగ్రీ పాస్ చే ఐ మీన్ తనకు కావాల్సిన సర్టిఫికేట్ వచ్చింది. తను ఆ ఇన్‌స్టిట్యూట్ వదిలేసి వెళ్ళిపోయాడు. అయితే ప్రెజెంట్ ఇదే ప్రతి యూనివర్సిటీలో ఉన్న పరిస్థితి. అయితే ఇక్కడ ప్రతి విద్యార్థి ఆలోచించాల్సింది ఏంటి అంటే, నీకే కల్పించని బాధ్యత, నీకే కొన్ని కల్పించట్లేదు. నీకు ఫ్యాకల్టీ లేదు. నీకు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కరెక్ట్‌గా కల్పించట్లేదు. అసలు ఏమీ లేవు. నీకే కల్పించకపోతే నీ తర్వాత వచ్చే వాళ్ళకి కల్పిస్తారా? నీ ముందు ఉన్నోళ్ళకి కల్పించారా? అనేది అక్కడ ఆలోచించాలి. మన ముందున ఉన్నోళ్ళకి లేదు. మనకి లేదు. మన తర్వాత వచ్చిన వాళ్ళకి కల్పిస్తారనే నమ్మకం కూడా లేదు. అది మనం ఏం చేయాలంటే ప్రశ్నించాలి. అయితే ఎలా ప్రశ్నించాలి? అసలు మనం ఎలా ప్రశ్నించగలమా? ఇప్పుడేంటంటే ఫర్ సపోజ్ 100 మంది ఉన్న స్టాఫ్‌లో కేవలం 10 మంది స్టాఫే ఉన్నారు. దానివల్ల ఏం జరుగుతుంది ముఖ్యంగా? విద్యార్థులనేవాళ్ళు ప్రభుత్వ విశ్వవిద్యాలయానికి రావడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ప్రభుత్వ విశ్వవిద్యాలయానికి ఎప్పుడైతే స్టూడెంట్స్ రావడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదో, అప్పుడేమవుతుంది? స్టూడెంట్స్ సంఖ్య తగ్గుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది? యూనివర్సిటీలో స్టూడెంట్స్ సంఖ్య ఎప్పుడైతే తగ్గిందో, గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, ఫీజులు పెంచండి అని అంటుంది. ఇప్పుడు ఏదో ఒక యూనివర్సిటీలో మనం ఉన్నాం. ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నాం. లేదా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఉన్నాం. లేదా ఎస్‌వి యూనివర్సిటీలో లేదా ఎస్‌కే యూనివర్సిటీలో. ఇక్కడ మనకేంటంటే, మనం ఒక కాలేజ్ జాయిన్ అయిన తర్వాత మనకు కంప్యూటర్స్ ఫ్రీగా ఉంటాయి. లైబ్రరీస్ ఫ్రీగా ఉంటాయి. అలాగే గేమ్స్‌కి ఇండోర్ స్టేడియమ్స్ అవైలబుల్‌గా ఉంటాయి. అన్ని ఫెసిలిటీసు ఉన్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో మనకు కల్పిస్తారు. అంతవరకు మాత్రం ఎలాంటి సమస్య లేదు. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకోవాల్సిన విషయం ఏంటి అనంటే, ఎప్పుడైతే స్టూడెంట్స్ తగ్గుతూ వస్తారో ఆటోమేటిక్‌గా వీటన్నిట్లి మీద ఫీజులు పడతాయి. ఫస్ట్ నామినల్ ఫీజ్ 200 ఫీజ్ పే చేయండి అనే పరిస్థితి కూడా రావచ్చు. వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకు అనంటే, ఒకప్పుడు ఫర్ సపోజ్ 5 ఇయర్స్ ఎల్ఎల్‌బీ కోర్స్ ఒకసారి మనం తీసుకుంటే, 5 ఇయర్స్ ఎల్ఎల్‌బీ కోర్స్‌లో ఒకప్పుడు చాలా యూనివర్సిటీస్‌లో ఏముండేదంటే రెగ్యులర్ ఉండేవి. కానీ ఇప్పుడు అన్నీ సెల్ఫ్ సపోర్టింగ్ చేసాడు. సెల్ఫ్ ఫైనాన్స్ చేసాడు. మనకు తెలియజేస్తున్నారు ఏంటంటే స్టూడెంట్స్ సంఖ్య ఎప్పుడైతే తగ్గుతూ వస్తుందో ఆటోమేటిక్‌గా ఏ స్టూడెంట్స్ అయితే కమర్షియల్ కోర్స్ ఉన్నారో వాళ్ళ మీద ఫీజుల సంఖ్య పెరుగుతుంది. అంటే ఇక్కడ ఏంటి అంటే గవర్నమెంట్ డబ్బులు ప్రభుత్వ యూనివర్సిటీల మీద పెట్టడంలో కూడా కొంచెం నిర్లక్ష్యం వహిస్తుంది. దీనికి కారణం ఏంటి అనంటే మరి కార్పొరేటర్‌లని ఆనంద పెట్టడం కోసం చేస్తుందా? లేదా కార్పొరేట్ విద్యా వ్యవస్థకి అమ్మేయాలని చూస్తుందా? లేదా ఇంకేమైనా కారణాలు ఉండొచ్చు. కానీ నష్టపోయేది మాత్రం విద్యార్థి. ఇక్కడ ఎక్కువగా నష్టం ఎవరికి జరుగుతుందంటే విద్యార్థికి జరుగుతుంది. ఎలా జరుగుతుందంటే ఎప్పుడైతే ఇక్కడ స్టూడెంట్స్ జాయిన్ అవ్వటం లేదు, ఫీజులు పడిపోయాయి.
ఫీజులనేవి ఎక్కువగా ఉండడం వల్ల స్టూడెంట్స్ ఎవరు రావట్లేదు. అప్పుడు గవర్నమెంట్ ఏమంటుంది, అయ్యో! చదివే 10 మంది పిల్లలకి మేమిక్కడ 100 మంది ఫ్యాకల్టీని మెయింటైన్ చేస్తున్నాం. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువైపోతుంది. ఖర్చు ఎక్కువుంది కాబట్టి మేము ఏం చేస్తున్నాం పీపీపీ మోడల్ తీసుకొస్తున్నాం అంటారు. ఎందుకంటే ప్రభుత్వ విశ్వవిద్యాలయాలన్నీ కూడా కొన్ని వందల ఎకరాల్లో విస్తరించున్నాయి. ఎకరా భూముల వాల్యూ సుమారుగా వేల కోట్లలో ఉంది. ప్రెజెంట్‌కి ఇప్పటికి ఉన్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వాల్యూ కొన్ని వేల కోట్లలో ఉంది. రెడీమేడ్‌గా దొరుకుతాయి. ఆటోమేటిక్‌గా పీపీపీ మోడల్ అనగానే కార్పొరేట్స్ వస్తారు. ఎప్పుడైతే కార్పొరేటర్ వచ్చారో పేపర్‌లో ఉన్నట్టుగా బయట జరగదుగా. ఫర్ సపోజ్ గవర్నమెంట్, కార్పొరేట్ ఒక నిర్ణయానికి వచ్చి ఏమని వచ్చాయంటే, మేము గవర్నమెంట్ యూనివర్సిటీలో ఎవరు జాయిన్ అవ్వటం లేదు కదా! మేము పీపీపీ మోడల్‌లోకి తీసుకెళ్ళి డెవలప్ చేస్తాము. మేము స్టాఫ్‌ని పెట్టుకుంటాం. మీరు సగం స్టాఫ్, మీరు సగం స్టాఫ్ అని అన్నారు. ఏం జరిగింది? పెట్టుకున్నారు. ఒక ఫీజు రూ. 1,00,000 పెడితే మనకు అది పీపీపీ వాడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ఆడు ఫీజు పెంచితే ఆటోమేటిక్‌గా ఏంటంటే విద్యా వ్యవస్థ అనేది కార్పొరేట్ సెక్టర్‌లోకి నెమ్మదిగా జారిపోతుంది. అయితే ఇలా జారిపోవడం వల్ల ఏమవుతుందంటే రాబోయే రోజుల్లో మొత్తం కార్పొరేట్ విద్య అయిపోతే పేదవాడు ఎక్కడ చదువుకుంటాడు? విశ్వవిద్యాలయాల చోటే పేదవాడు చదువుకోవడానికి చోటు లేదు. మరి విద్యా వ్యవస్థ ఎలా మెరుగుపడుతుంది? పేదవాడికి విద్య ఎలా అందుతుందంటే, పేదవాడికి విద్య అందని ద్రాక్షగా మిగిలిపోతుంది. అయితే ఇప్పుడు ప్రశ్నించాల్సిన బాధ్యత ప్రతి విద్యార్థి మీద ఉంది. మీరైనా, నేనైనా, ఇంకెవరైనా సీనియర్ అయినా, జూనియర్ అయినా, ఈ యూనివర్సిటీ నుంచి వెళ్ళిపోయిన వ్యక్తి అయినా, అందరికీ కూడా మనం ప్రశ్నించాల్సిన బాధ్యత. ఎందుకంటే మన విశ్వవిద్యాలయాన్ని మనమే కాపాడుకోవాలి. ఇక్కడ ప్రతి విశ్వవిద్యాలయం గందరగోళ పరిస్థితులున్నాయి. నార్మల్‌గా మనం చూసుకుంటే రీసెంట్‌గా ఆంధ్ర యూనివర్సిటీ మీద ఒక గొప్ప ప్రజాప్రతినిధి బాగా పలుకుబడి ఉన్న వ్యక్తి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఓకే. అవి చాలా వివాదాస్పదమయ్యాయి. కానీ ఎవరు కూడా దాని మీద స్పందించలేదు. కొంతమంది కొన్ని విద్యా సంఘాలైతే దాని మీద గొంతెత్తాయి. మంచిదే. అలాగే కాకుండా ల్యాక్ ఆఫ్ ఫ్యాకల్టీ మీద ఆంధ్ర యూనివర్సిటీలో కొన్ని ఆర్గనైజేషన్స్ పనిచేశాయి. కానీ ఎందుకు జరగడం లేదంటే ఇవన్నీ కూడా ఒక ప్లాట్‌ఫార్మ్ మీదకి రాలేకపోతున్నాయి. ఎందుకనంటే దురదృష్టవశాత్తు విద్యార్థులందరూ కూడా కొన్ని సిద్ధాంతాల దృష్ట్యో లేదా కొన్ని విభేదాల దృష్ట్యో కూడా చెల్లాచెదురుగా ఉన్నారు. వీళ్ళందరినీ ఒకటి చేయడం కోసం యూనివర్సిటీస్‌లో ఎలా అయితే ఢిల్లీ యూనివర్సిటీ మరియు పాండిచ్చేరి యూనివర్సిటీల్లో ఎలా అయితే ఆహ్, వీక్లీ డిస్కషన్ క్లబ్స్ ఉంటాయో, అంటే స్టూడెంట్స్‌లో ఐకమత్యం పెంచడం కోసం ఎలాగైతే క్లబ్స్ ఉంటాయో, అలాంటి క్లబ్స్‌ని మనం ఏర్పాటు చేసుకోవాలి. దానికోసమే మన విశ్వవిద్యాలయం మన బాధ్యత అనే పేరుతో రైజ్ యువర్ వాయిస్ స్టూడెంట్స్ క్లబ్స్ అనేవి ఏర్పాటు చేయాలని అనుకున్నాం. ఇది ఆంధ్ర యూనివర్సిటీలో 5గురు సభ్యులతో మొదటగా ఏర్పడింది. తర్వాత ఏఎన్యూకెళ్ళాం, తర్వాత అంబేద్కర్‌కెళ్ళాం. రాబోయే రోజుల్లో ఎస్‌వియు, ఎస్‌కేయు కూడా దీన్ని విస్తరించాం. ఎందుకంటే ఇది మనందరి బాధ్యత. ఇదందరూ మనందరిది. ఎంతమందితో ఇది మొదలైందనేది కాదు, ఎంతమంది ఇందులో ఉన్నారనేది కాదు, ఎవరు స్థాపించారనేది కాదు, ఎవరు నిలబెడుతున్నారు కాదు. ఇందులో ప్రతి విద్యార్థి భాగస్వామ్యమే. ఇది ప్రతి విద్యార్థి బాధ్యతే. ఇది ప్రతి విద్యార్థి చేయాల్సిన పనే. ఓకే. కారణం ఏంటి అనంటే, విద్యార్థిగా మనం ఈరోజు ప్రశ్నించాలి. ఎందుకంటే, మనకి విద్య కల్పించే మన విశ్వవిద్యాలయం, మనల్ని మనుషులుగా తీర్చిదిద్దాల్సిన విశ్వవిద్యాలయం ఈరోజు కేవలం సర్టిఫికేటింగ్ ప్రింటింగ్ ప్రెస్‌లా మిగిలిపోతుంది. అది రాబోయే రోజుల్లో మన తర్వాత వచ్చే మన జూనియర్స్‌కి మనం ఏ విశ్వవిద్యాలయాన్ని అప్పగిస్తాం? ఇగో ఇదే మనం చదివిన విశ్వవిద్యాలయం. ఇందులోనే మనం చదవాలి. ఇందులోనే మేము చదివాము. ఇందులోనే మీరు కూడా చదవాలని మనం వాళ్ళకి చెప్పాలి కదా! ఇక్కడ మనకెన్నో మెమోరీస్ ఉన్నాయి. ఎందుకంటే, విశ్వవిద్యాలయాలు నించుంటేనే విశ్వవిద్యాలయాలకు గవర్నమెంట్ డబ్బు ఖర్చు పెడుతుంది. డబ్బు ఖర్చు పెడితేనే కదా పేదవాడికి విద్య అందుతుంది. ఇప్పుడు భారతదేశంలో, సమాజంలో కార్పొరేట్ సెక్టర్ అనుకున్నా, మనం ఏమనుకున్నా సరే 80% మంది ప్రజలు ఎలా ఉన్నారు అంటే, ఒక్క పూట కడుపు నింపుకోవడం కోసం రోజల్లా కష్టపడే పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటి ప్రతి ఒక్కళ్ళు కూడా కేవలం ఒక్కదానికి మాత్రమే అటు ఎనక ముందు ఆలోచించకుండా ఖర్చు పెడతారు విద్యకి. ఆ విద్య కూడా గవర్నమెంట్ కాలేజెస్, గవర్నమెంట్ కల్పించిన యూనివర్సిటీస్ కూడా ప్రస్తుతానికి కార్పొరేట్ లాగా ఆలోచిస్తే ఎలా అయిపోతుంది పరిస్థితి? ఆ! అప్పుడు కార్పొరేట్‌కి, ప్రభుత్వానికి తేడా ఏంటి? టాక్స్‌లు మనమే కట్టి ఆహ్ అన్నిట్లికి మనమే కట్టి, ఓటేసి మనం నించుకున్న గవర్నమెంటే మన మీదే కక్ష సాధింపు చర్యలు చేపట్టేలాగా ఉంటుందే వ్యాపారం. అప్పుడెలా ఉంటుంది? విద్య అనేది వ్యాపారంగా ప్రభుత్వమే చేస్తే అది ఎంతవరకు న్యాయం? కాబట్టి మనం విద్యార్థులకి ఇప్పుడు ప్రశ్నించాలి. ఇప్పుడు మనం ప్రశ్నిస్తేనే మన మీద ఉన్నోళ్ళందరికీ కూడా ఒక ధైర్యం ఉంటుంది. ఏంటి అంటే ఈ విశ్వవిద్యాలయాన్ని మనం కాపాడుకోగలమనే ధైర్యం ప్రతి ఒక్కరిలో వస్తుంది. అలాగే పాలక వర్గాలు కావచ్చు, ఇతర వర్గాలు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు వాళ్ళందరికీ ఒక భయం ఉంటుంది. ఏంటంటే విద్యార్థులు ఎప్పటికి కూడా విద్యని ప్రైవేటీకరణ ఒప్పుకోరు అని. ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేట్ విద్యాలయాలు మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో అవి 3పీపీ మోడల్‌లోకి తీసుకెళ్ళాయి. 3పీపీ మోడల్‌లోకి తీసుకెళ్ళడానికి ఏమీ చేయరు. మొదట స్టాఫ్ అంటారు. తర్వాత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ చేయడానికి మా దగ్గర డబ్బు లేదంటారు. ఎందుకు డబ్బు లేదంటే యూనివర్సిటీ నుంచి డబ్బు రావట్లేదంటారు. డబ్బొచ్చే సంస్థలనేమో మూసేస్తారు. ఓకే. ఎక్కడైతే బిల్డింగ్‌లు కట్టాలో ఆ బిల్డింగ్‌లు ఫర్ సపోజ్ విద్యార్థి వెల్‌ఫేర్ డిపార్ట్‌మెంట్‌ని లేదా విద్యా కేంద్రాలని కొన్ని యూనివర్సిటీలు ఏర్పాటు చేసుంటారు. ఏఎన్‌యూలో విద్యా కేంద్రం అనేది విద్యార్థి కేంద్రం లేదా స్టూడెంట్ సెంటర్ అని ఒకటుంటుంది. దాన్ని ఆక్యుపై చేసింది
అడ్మినిస్ట్రేషన్ అది ఒక విద్యార్థి విభాగం. అంటే విద్యార్థులు అక్కడ కలుసుకొని వాళ్ళకి దాని మీద చర్చలు జరపడము, వాళ్ళ మీటింగ్స్ అరేంజ్ చేసుకోవడము, వాళ్ళ భవిష్యత్తు గురించి వాళ్ళు నిర్ణయించుకోవడం, వాళ్ళలో ఉన్న కొన్ని భయాలను తగ్గించుకోవడానికి, వాళ్ళ ఐకమత్యాన్ని పెంచుకోవడం కోసం ఉపయోగించాలి. అలాంటి వాటిని ఉపయోగించుతుంది ఆక్యుపైడ్ చేయడం, అక్కడ వేరే బ్రాంచెస్‌ని ఎస్టాబ్లిష్ చేయడం. ఇలా వల్ల ఏమవుతుంది అనంటే విద్యార్థుల యొక్క ఉనికి దెబ్బతింటుంది. ఈరోజు మనం చూసుకుంటే ప్రశ్నించడానికి ప్రతి విద్యార్థి భయపడుతున్నాడు. చదువుకున్న ప్రతి ఒక్కడికి ప్రశ్నించాలంటే ఎందుకు భయం అంటే, ప్రశ్నించడం అనేది మన హక్కు అని ప్రతి విద్యార్థి మర్చిపోయే పరిస్థితి ఇప్పుడొచ్చేసింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, మనలో ఐకమత్యం లేకపోవడం. మనలో ఐకమత్యం కోసం మన విశ్వవిద్యాలయం, మన బాధ్యత పేరుతో రైజ్ యువర్ వాయిస్ స్టూడెంట్స్ క్లబ్స్ ఏర్పడ్డాయి. దీని యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏంటి అంటే, మనం ప్రతి వారం 2 సార్లు లేదా ఒకసారి. ప్రతి వారం మనం ఒక 2 గంటలు మన యూనివర్సిటీ కోసం కేటాయిద్దాం. ప్రతి విద్యార్థికి ఇది మన బాధ్యత. మీరు ఏ యూనివర్సిటీని 11 యూనివర్సిటీలు మన ఏ యూనివర్సిటీ అయినా సరే ఆ యూనివర్సిటీని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకు అనంటే ఆ యూనివర్సిటీయే రాబోయే తరాలకి విద్యను అందించగలదు. ఆ యూనివర్సిటీయే రాబోయే విద్యా వ్యవస్థని సమూలంగా సర్వనాశనం అవ్వకుండా కాపాడగలదు. ఆ యూనివర్సిటీయే రాబోయే సమాజాన్ని నవనిర్మాణం చేయగలదు. కాబట్టి విశ్వవిద్యాలయాలనేవి మనకు అవసరం. ఎందుకంటే ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఉంటేనే పేదవాడికి విద్య అందుతుంది. ఎప్పుడైతే పేదవాడికి విద్య అందిందో అప్పుడే నూతన నవ సమాజం అనేది ఏర్పడుతుంది. లేదు కేవలం నా వరకే అంటే నాకు సర్టిఫికేట్ వస్తే నాకు చాలు. నాకెందుకు ఇవన్నీ అని మనం అనుకుంటే అందరూ విద్యార్థులను గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఎంత గొప్పవాళ్ళమైనా మనం ఇదే సమాజంలో బతకాలి. ఇదే సమాజంలో మనం బ్రతకాలి అంటే ఈ రోజు నుంచి ఈ సమాజాన్ని మార్చుకోవడానికి మనం ప్రయత్నించాలి. సమాజం మారాలంటే విశ్వవిద్యాలయాలు ప్రభుత్వం కంట్రోల్‌లో ఉండాలి. ప్రభుత్వం అన్ని విశ్వవిద్యాలయాలకు కేటాయించాలి. ఎప్పుడైతే విశ్వవిద్యాలయాల్లో చదివే విద్యార్థులు గొప్ప వ్యక్తులుగా మారుతారో ఆటోమేటిక్‌గా బయటకొచ్చిన తర్వాత వాళ్ళ సమాజాన్ని మార్చడం ప్రారంభిస్తారు. తర్వాత నిజమైన స్వరాజ్యం అనేది నిజమవుతుంది. మనం ఏదైతే కలగన్న స్వరాజ్యం ఉందో, ఆ స్వరాజ్యం అనేది ఏర్పడటానికి అన్ని విధాలుగా ఉంటుంది. ప్రస్తుతం మనం నార్మల్‌గా చూసుకుంటే ప్రతి యూనివర్సిటీలో స్టాఫ్ లేరు. దాని మీద పోరాటం. మేము పోరాడాం, ధర్నా చేసాం, రోడ్లెక్కాం. ఏమీ లాభం లేదు. ఎవరు చేయట్లేదంటే ఒకరోజు ప్రశ్నిస్తే ఎవరు చేస్తారు మన కోసం? ఒకరోజు మనం ప్రశ్నించాం. ఒకరోజు ప్రశ్నించిన మాత్రం చేయాల్సిన అవసరం వాళ్ళకేంటి? ప్రతీదీ మనం ఇది ఆలోచించుకోవాలి. ఎందుకు అనంటే ప్రశ్నించడమే మన ధర్మమైనప్పుడు, ప్రశ్నించడం ఒక్కటే మన పనైనప్పుడు తప్పకుండా వాళ్ళే చేస్తారు. అయితే అది ఒకరోజు ఆపేయకూడదు. రోజు చేయాలి. అందుకే రైజ్ యువర్ వాయిస్ స్టూడెంట్స్ క్లబ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఇదేంటంటే పూర్తిగా విద్యార్థుల బాధ్యత. ఇక్కడొచ్చి మనమే మాట్లాడుకుంటాం. మనమే డిస్కస్ చేస్తాం. పబ్లిక్ విషయాలు ఫర్ సపోజ్ ఇప్పుడేదో యూజీసీ రూల్స్ ఉన్నాయి. వాటి మీద మనం డిస్కస్ చేస్తాం. ప్రతి ఒక్కళ్ళ ఒపీనియన్స్ తీసుకుంటే దీనివల్ల ఏంటంటే విద్యార్థుల్లో మనలో ఉన్న కొన్ని భయాలు పోతాయి. మనలో కమ్యూనికేషన్ స్కిల్స్ బిల్డ్ అవుతాయి. మన మధ్య ఉన్న ఒత్తిడి తగ్గిపోతుంది. మన మధ్య ఉన్న దూరం తగ్గిపోతుంది. మన సిద్ధాంతాల విభేదాలు తగ్గిపోతాయి. అందరం కలిపి ఒకే ప్లాట్‌ఫార్మ్ మీదకొస్తాం. ఐకమత్యం పెరుగుతది. అప్పుడు మనం ప్రశ్నించగలం. ఎప్పుడైతే మనం ఐకమత్యంగా ఒకేసారి మనం ప్రశ్నిస్తామో ఆటోమేటిక్‌గా మనల్ని చూసి పాలక వర్గాల్లో ఆలోచనలు మొదలవుతాయి. మనం ప్రశ్నిస్తున్నాము అనంటే మనం ఒకసారి ప్రశ్నించి ఆగిపోతే పాలక వర్గాలు ఎక్కువ ఆలోచించవండి. కేవలం ఏంటంటే ఆ పాటికి మాత్రం మనల్ని ఏమార్చాలని చూస్తే ఏంటంటే ఏదో ఒక హామీ ఇస్తారు. చేసేస్తాం అని అంటారు. కానీ ప్రశ్నించిన తర్వాత కూడా సమయానికి ఆళ్ళు ఇవ్వకపోయినా, ఇచ్చింది కరెక్ట్‌గా లేకపోయినా, తూతూ మంత్రంగా చేసినా మళ్ళీ మనం ప్రశ్నించామనుకోండి. అంటే అలా ప్రశ్నించడానికి మనకో ప్లాట్‌ఫార్మ్ ఉండాలి కదా! ఆ ప్లాట్‌ఫార్మ్ ఏర్పాటు చేయడం కోసమే రైజ్ యువర్ వాయిస్ స్టూడెంట్స్ క్లబ్స్ ఏర్పడ్డాయి. ఈ రైజ్ యువర్ వాయిస్ స్టూడెంట్స్ క్లబ్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే ప్రశ్నించడం మన హక్కు. ప్రశ్నించడం ప్రతి విద్యార్థి బాధ్యత. ప్రభుత్వం ఉచితంగా విద్య కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఎంతుందో, ప్రభుత్వ విద్యార్థిగా, ప్రభుత్వ విశ్వవిద్యాలయ విద్యార్థిగా ప్రశ్నించడం మన హక్కు. దాన్ని మనం ప్రాథమిక బాధ్యతగా తీసుకోవాలి. విశ్వవిద్యాలయాలను కాపాడడం అనేది మన అత్యంత ప్రాథమిక బాధ్యత ఏదైనా ఉంది అంటే అది మన విశ్వవిద్యాలయాల్ని మనం కాపాడుకోవడం. ఎందుకంటే ఈ విశ్వవిద్యాలయాలు కాపాడుకుంటే రాబోయే రోజుల్లో నిలుచుంటాయి. ఇప్పుడు మనం ఆల్రెడీ చూసాం ఏంటి పీపీపీ మోడల్‌లోకి ఎలా తీసుకెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయో కూడా మనం చూసాం. అలాగే కార్పొరేట్ సెక్టర్స్ ఎలా రావడానికి ఉన్నాయో కూడా చూసాం. ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో మన మధ్య మనం ఇంకా నాకేంటి ప్రశ్నించాల్సిన అవసరం నాకేంటి? నేను డిగ్రీ తీసుకొని వెళ్ళిపోతాను. లేదా నేను యూపీఎస్‌సీ ప్రిపేర్ అవుతున్నాను. నాకు ఇవన్నీ అవ్వవు. లేదా నేను కాంపిటీటివ్స్‌లో ఉన్నాను. నాకు ఎగ్జామ్స్‌కి టైం చాలదని అనుకుంటే కేవలం గంట కేటాయించండి. గంట. మీరు పని ఉన్నప్పుడు రావద్దు. సపోర్ట్ చేయండి. మీరు ఫ్రీగా ఉన్న సమయంలో రండి. దాన్ని మీరు సా దానిలో చేరండి. అక్కడ మీరు మాట్లాడండి. అక్కడ మీరు మాట్లాడడం వల్ల మీలో ఉన్న భయాలు పోతాయి. మనలో ఐకమత్యం ఏర్పడుతుంది. మనం ప్రశ్నించగలుగుతాం. ఎందుకంటే ఎప్పుడైతే మనం ప్రశ్నించామో మనం మొదటి వారం ఫర్ సపోజ్ స్టాఫ్ మాకు కావాలి అనేసి ప్రతి యూనివర్సిటీలో మనం ప్రశ్నించాం. ఒప్పుకోలేదు. రెండో వారం ప్రశ్నించాం. ఒప్పుకోలేదు. మూడో వారం ప్రశ్నించాం. ఆలోచిస్తారు. నాలుగో వారం ఆలోచిస్తారు. ఐదో వారం ఆలోచిస్తారు. లాస్ట్‌కి మన నిరసనలు అలా రోజువారీ చేస్తుంటే అప్పుడు ప్రతి ఒక్క విద్యార్థిలో ఏమనిపిస్తుందంటే పోరాటం నా హక్కు. పోరాడాలి. పోరాడితేనే నాకు విద్య అందుతుంది. తెలుస్తుంది. ఎప్పుడైతే మనం పోరాటం మొదలు పెడతాం, మనం ప్రశ్నించడం మొదలు పెడతాం, పాలక వర్గాల్లో ఒక రియలైజేషన్ వస్తుంది. ఏంటి అంటే ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్ని
ఆపడం అనేది మన తరం కాదు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకొస్తే విద్యార్థులు ఒప్పుకోరు. ప్రభుత్వ విద్యార్థులందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు అని మనందరికీ తెలుస్తుంది. ఆ యూనిటీ మనకు కావాలి. ఆ యూనిటీ కోసం మనకు కావాలి అంటే ముందు ఎక్స్, వై, ఏ, బి, సి, డి ఇన్ని విభేదాలతో ఒకే సిద్ధాంతం కోసం ఇన్ని విభేదాలుగా ఏర్పడి మనందరం ఒక ప్లాట్‌ఫార్మ్ మీదకి రావాలి. ఆ బాధ్యత రైజ్ యువర్ వాయిస్ స్టూడెంట్ క్లబ్ తీసుకుంటుంది. అందరూ రావాలి మనందరం ఇక్కడికి రావాలి. ఇక్కడికొచ్చి మనం ఒపీనియన్స్ పంచుకోవాలి. ఈ క్లబ్ యొక్క మెయిన్ ఏమి ఏంటి అంటే కేవలం ఏంటి అంటే స్టూడెంట్ క్లబ్. ఇది ప్రతి వారం సమావేశాలు నిర్వహిస్తది. దానికోసం 2 కమిటీలుంటాయి. ఆ కమిటీల యొక్క మెయిన్ ఏమేంటంటే మొదటి కమిటీ ఏం చేస్తుంది అంటే విద్యార్థిగా మీకన్నీ అందుతున్నాయా లేదా అనేది చూస్తుంది. రెండో కమిటీ ఏం చేస్తుందంటే ఈ ఏవైతే ఇవన్నీ ఉన్నాయో అవన్నీ ఫర్ సపోజ్ అడ్మినిస్ట్రేటివ్ మనకన్నీ బాగా కల్పిస్తుందా లేదా? మన డిస్పాచరీలో డాక్టర్ ఉన్నాడా లేదా? లేదా మనకి వైద్య సదుపాయాలు బాగా కల్పిస్తుందా లేదా? మన రోడ్లు ఎలాగున్నాయి యూనివర్సిటీలో? యూనివర్సిటీ పరిసర ప్రాంతాలు ఎలాగున్నాయి? ఎక్కడైనా సరే చెత్తని వేసేస్తున్నారా? లేదా యూనివర్సిటీ మెస్సుల్లో భోజనం ఎలా ఉంది? వీటన్నిట్ల మీద వాళ్ళు నిఘా పెడతారు. నిఘా పెట్టి ప్రతి వీక్ వాళ్ళు మీకు మెమో ఇస్తారు. విద్యార్థులు ఫర్ సపోజ్ ఒక 100 మంది విద్యార్థులు లేదా 10 మంది విద్యార్థులు, 5 మంది ఎంతో కొంతమంది విద్యార్థులు అటెండ్ అయ్యారు ఆ మీటింగ్‌కి. అక్కడ మెమో ఇస్తారు. ఏంటంటే ఈ యూనివర్సిటీ మనం ఫర్ సపోజ్ మన యూనివర్సిటీలో ఇన్ని సమస్యలున్నాయి. దాని మీద వాళ్ళు చర్చిస్తారు. ఎప్పుడైతే మీరు సమాజంలో లేదా బహిరంగంగా మనం గట్టిగా మాట్లాడగలుగుతామో ఆటోమేటిక్‌గా చుట్టూ ఉన్న 10 మంది ఆలోచించడం మొదలుపెడతారు. ఆ 10 మంది మన వెనక నడుస్తారు. అదే మన మొదటి మెట్టు. ఓకే. ఆటోమేటిక్‌గా మనం మన విశ్వవిద్యాలయాన్ని ప్రశ్నించడం మన హక్కు. మనం విద్యార్థిగా ఉన్న దశలోనే మనం మన విశ్వవిద్యాలయాన్ని కాపాడుకోకపోతే, మనం ప్రశ్నించకపోతే రేపు సమాజంలోకి వెళ్ళాక మనం ఎలా బ్రతకగలం? కేవలం విశ్వవిద్యాలయాల్ని మనం రాబోయే రోజుల్లోనైనా నేటికైనా సరే సర్టిఫికేట్లు ప్రింట్ చేసే ప్రింటింగ్ ప్రెస్సుల్లో మాత్రం ఉంచకూడదు. అది ఎప్పటికీ మనకి మంచిది కాదు. ఎందుకంటే ఈరోజు మనం చదువుతున్న విశ్వవిద్యాలయం తరువాత రోజుల్లో మన జూనియర్స్‌కి, వాళ్ళ జూనియర్స్‌కి, రాబోయే తరాలకి ఇవి మార్గదర్శకాలవ్వాలి. ఎందుకనంటే, ఈరోజు మనం ఉన్నాము అనంటే ఈ విశ్వవిద్యాలయాలు అంటే ఒకప్పుడు ఎంతోమంది మన పెద్దలు, మన సీనియర్స్ వాళ్ళందరూ ఇక్కడ ఫైట్ చేసి యూనివర్సిటీని నిలబెట్టారు. ఈరోజు ఈ యూనివర్సిటీని నిలబెట్టాల్సిన బాధ్యత మన భుజాల మీద పడింది. కాబట్టి ఈ యూనివర్సిటీలని మనం నిలబెట్టగలగాలి. అది మన ప్రాథమిక బాధ్యత. కాబట్టి ప్రతి విద్యార్థి ఎవరెవరైతే ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో చదువుతున్నారో ప్రతి విద్యార్థికి దీని మీద ఉంది. మన వాట్సాప్ ఛానల్ లింకు మన ఇన్‌స్టా పేజ్‌లో ఉంది. ఇన్‌స్టా పేజ్ ఫాలో కొట్టండి. మన వాట్సాప్ ఛానల్‌లో చేరండి. ఎక్కడెక్కడ కమిటీలు ఏర్పడుతున్నాయి, ఏంటి అనేది. ఎందుకంటే ఈ విషయం చెప్తున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా ఒక కమిటీ ఏర్పాటు చేసుకుంటున్నాం. ఓకే. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటైన కమిటీ తర్వాత ప్రతి యూనివర్సిటీకి వివిధ యూనివర్సిటీలకు చెందిన వాళ్ళొచ్చి క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. రీసెంట్‌గా మనం చూసుకుంటే మన జనవరి 27, 28 తేదీన ఆంధ్ర యూనివర్సిటీ రైజ్ యువర్ వాయిస్ స్టూడెంట్స్ క్లబ్ సభ్యులు ఏఎన్యూకెళ్లారు. అక్కడ క్యాంపెయిన్ నిర్వహించారు. అక్కడ స్టూడెంట్స్‌తో ఇంటరాక్ట్ అయ్యారు. వాళ్ళ సమస్యలు తెలుసుకున్నారు. అక్కడ విద్యార్థుల యొక్క పరిస్థితులు కూడా తెలుసుకున్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ప్రశ్నిస్తే మనల్ని ఎవ్వరు ఏం చేయరు. ఎందుకు అనంటే, ప్రతి ప్రొఫెసర్‌కి కావచ్చు, లేదా ఆ యూనివర్సిటీలో పనిచేసే రీసెర్చ్ స్కాలర్స్ కావచ్చు, అందరికీ కూడా ఏముందనంటే, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు నిలబడాలనే ఉంది. ఎందుకు అనంటే, ఒక గెస్ట్ లెక్చరర్‌కి, ఒక రీసెర్చ్ స్కాలర్స్‌కి సరైన వేతనం అందించాలి. ఆళ్ళకి సరైన వేతనం అందుతుందా లేదా అని చూడాల్సిన బాధ్యత విద్యార్థుల మీదే ఉంటుంది. అలా అవ్వాలి అనంటే గవర్నమెంట్ పోస్టులు తీయాలి. పోస్టులు తీయాలంటే ఎవరు ప్రశ్నించాలి? మనం ప్రశ్నించాలి. ఎందుకంటే విశ్వవిద్యాలయాలను స్థాపించింది మన కోసం కదా! విద్యార్థులు ఎవరైతే సామాన్యులున్నారో సామాన్యులందరూ చదువుకోవాలి. వాళ్ళని కల్పించాల్సిన బాధ్యత పాలక వర్గాలుగా మన మీద ఉంది కాబట్టనేసి బ్రిటిష్ కాలంలోనే ఆంధ్ర యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేశారు. తర్వాత భారత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏఎన్యూని ఏర్పాటు చేశారు. ఎస్‌విని ఏర్పాటు చేశారు. ఎస్‌కేయూని ఏర్పాటు చేశారు. ఇన్ని యూనివర్సిటీలను ఏర్పాటు చేసినప్పుడు దానికి ఫండ్స్ ఎందుకు రిలీజ్ చేయరు మీరు? ఫండ్స్ ఎందుకివ్వరు? ఓకే. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలనే మీరు నడిపించకపోతే ఉచిత హామీలు ఎందుకిస్తున్నారు? ఓకే. ఇలాంటి విషయాలు మనం ప్రశ్నించాలి. విద్య ఇస్తేనే సమాజం మారుతుందని చెప్పిన మీరే విద్యా వ్యవస్థను ఎందుకు నిర్మూలన చేయాలని చూస్తున్నారు? అది ప్రభుత్వ విద్యా వ్యవస్థను నిర్మూలన చేయాలని ఎందుకు చూస్తున్నారనేది మనం ఆలోచించాలి. ఎందుకంటే ఈ రోజు గాని మనం ఆలోచించకపోతే రాబోయే రోజులకి విద్య అనేది అందడం అనేది అందని ద్రాక్షగా మారిపోయే ప్రమాదం ఉంది. దీనికోసం ఇప్పటికే చాలామంది ఎన్నో విధాలుగా పోరాడుతున్నారు. కానీ విద్యార్థులు మాత్రమే ఒకే దశలో పోరాడటం లేదు. ఎందుకంటే మీ పో మీ పోరాటం మాది, మా పోరాటం మాది అంటే ఇప్పటికీ పరిస్థితులు అనుగుణంగా ఉండవు. కాబట్టి మనందరం ఒకటవ్వాలి. అందరిని ఒకటి చేయడం కోసం ఈ రైజ్ యువర్ వాయిస్ పనిచేస్తుంది. ఈ రైజ్ యువర్ వాయిస్ స్టూడెంట్ క్లబ్ యొక్క ప్రధాన ఏమేంటంటే రాష్ట్రానికి కొంతమంది సభ్యులతో ప్రతి యూనివర్సిటీ నుంచి సభ్యులుండే విధంగా, అలాగే ప్రతి ఆర్గనైజేషన్ నుండి సభ్యులుండే విధంగా ఒక స్టేట్ కమిటీ ఏర్పడుతుంది. ఆ తరువాత ప్రతి యూనివర్సిటీకి
2 కమిటీస్ ఏర్పాటు చేస్తుంది. ఆ కమిటీస్ అక్కడ పనుల్ని నిర్వహిస్తూ ఉంటాయి. ఓకే. ఈ విధంగా స్టూడెంట్స్‌లో ఒక విధమైన ఐకమత్యం పెరిగి, ఒక విధమైన అవేర్‌నెస్ కలిగి ప్రశ్నిస్తే ఆటోమేటిక్‌గా మన ప్రభుత్వ విశ్వవిద్యాలయం మనం కాపాడగలం. ఒక్క రోజులో జరిగిపోదు. కానీ ఏదో ఒక రోజు జరగక తప్పదు మనం చేస్తే. అలాగే ప్రశ్నించడం అనేది ఒక్క రోజుతో మనం ఆపేయకూడదు. ప్రశ్నించడమే ఈ రైజ్ యువర్ వాయిస్ యొక్క ప్రధాన లక్ష్యం. ప్రశ్నించడం కోసమే ఈ సంస్థ స్థాపించబడింది. కాబట్టి ఇక్కడ ప్రశ్నలే ఉంటాయి మొత్తం. మీరు రావాలి. విద్యార్థులుగా మనం వచ్చి ఇక్కడ పంచుకోవాలి. మన ఒపీనియన్స్‌ని పంచుకోవాలి. అలాగే యూనివర్సిటీ ఫర్ సపోజ్ మనకి ఫుడ్ బాగోలేదు. మనం ఇక్కడ చెప్పుకోగలాలి. ఇక్కడ చెప్పుకుంటే మరుసటి రోజు వీసీని కలుస్తారు. లేదా బహిరంగంగా నిరసనలు తెలుపుతారు. ఆటోమేటిక్‌గా పాలక వర్గాలు ఆలోచిస్తాయి. ఓకే. ఆ విధంగా మనం చేయాలి. ఏదైనా శాంతియుతంగానే చేయాలి. అది ఓపికతోనే మనం చేయగలగాలి. ఎందుకంటే ఇప్పటివరకు పాలక వర్గాలన్నీ కూడా విద్యార్థుల యొక్క, యువతల యొక్క ఆవేశాన్ని చూసే గాని ఓపికగా మనం చేస్తే మనం ఏం సాధించగలం అనేది మనం అందరికీ తెలియచేయాలి. అప్పుడే ఈ విశ్వవిద్యాలయాలు నిలబడతాయి. ఈ రైజ్ యువర్ వాయిస్ అనేది తర్వాత వచ్చే వాళ్ళందరికీ కూడా ఇది ఒక ఇన్స్పిరేషన్ కావాలి. ఈ ప్లాట్ఫామ్ ఇలానే ఉండాలి. ఎక్స్, వై, జెడ్, ఏబీసీ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో బయట వాళ్ళు అలానే ఉండాలి. ఎందుకు అనంటే ఎవరి ఎవరి సిద్ధాంతాలు వాళ్ళకు ఉంటాయి. కానీ ఈ ప్లాట్ఫామ్ యొక్క ప్రధానం ఏమిటంటే మనందరినీ ఒకే దారికి ఉంచాలి. ఓకే. ప్రభుత్వ విద్యను కాపాడటం మన లక్ష్యం. అందరూ కూర్చొని మాట్లాడుకునే ఒక వేదికే మన రైజ్ యువర్ వాయిస్ స్టూడెంట్ క్లబ్. అది ఆర్గనైజేషన్ వాళ్ళు కావచ్చు, సామాన్య విద్యార్థి కావచ్చు, నైపుణ్యమైన విద్యార్థి కావచ్చు, ప్రొఫెసర్స్ కావచ్చు, ఎవరైనా వచ్చి మన దగ్గర మాట్లాడుకోవచ్చు. అదే దీని యొక్క ప్రధాన ఏం. ఓకే. ప్రతి విద్యార్థి ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను కాపాడటంలో తమ వంతు భాగస్వామ్యంగా కృషి చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది మన ప్రాథమిక బాధ్యత. థ్యాంక్ యూ.